మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. ఆపరేషన్ కగారి పేరుతో మావోయిస్టులపై ఏదైతే కొనసాగిస్తుందో దాడులు, ఆ కాల్పులు అనేటివి విరమణ చేయాలి, శాంతి చర్చలకు రావాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు మండిపడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మనతో మాట్లాడడానికి ఓయూ స్టూడెంట్ ఉన్నారు. ఏమంటారు, శాంతి చర్చలకు రావాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మావోయిస్టులు అంటే ఎవరు? ఈ ప్రజలు పీడన, దోపిడీ, హింస, అణచివేత, నిరుద్యోగము, ఆకలి బాధలు, అన్నార్థుల ఎదల పేరు మీద గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక సాయుధం ద్వారా ఈ సమానత్వాన్ని సాధిస్తామనే నమ్మకంతో బయలుదేరిన వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ విధానాల వల్ల బయలుదేరిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు అదే ప్రభుత్వము పాలనలో ఉంది కాబట్టి మరి మేము చర్చలకు వస్తాము, మాట్లాడదాము, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అనుకుంటున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు స్వీకరించగలగాలి కదా. ఇప్పుడు ఇది ఏదో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశము. ఇది ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి అంశము. ఇవాళ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ కూబింగ్ నిర్వహిస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఆదివాసీలను చంపుతున్న సందర్భం, గిరిజనులను చంపుతున్న సందర్భం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి అక్కడ సహజ వనరుల దోపిడీకి జరుగుతున్నటువంటి పోరాటంగా చెప్పాల్సి వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి వాళ్ళు ఏమంటా ఉన్నారు, మాతో చర్చలు జరపండి, సమస్యలు ఉన్నాయి అని వాళ్ళు కోరుతూ ఉన్నారు. కోరినప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా. కాబట్టి మేము ఇక్కడ ఓయూ విద్యార్థిగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నది ఏమంటే, ఆపరేషన్ కగార్ పేరు మీద మీరు కాల్పులు ఆపండి, మీ దుర్మార్గ విధానాలను ఆపండి, అక్కడ సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ శాంతి చర్చలను పిలిపించండి. పౌర సమాజం చూస్తున్నది. నిన్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు, ఆపరేషన్ కగార్కి మనం లెటర్ రాద్దామా అంటే ప్రజలందరూ కూడా రాద్దామని చెప్పిండ్రు. కాబట్టి మీరు ఒక్కసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని చూస్తే, జగిత్యాల జైత్రయాత్ర చూస్తే, ఆ నుంచి మలిదశ తెలంగాణ చూస్తే ఎవరి ఆలోచనతోటి ఈ రాష్ట్రం సిద్ధించిందో మనందరికీ తెలుసు. ఆత్మరక్షణకైనా ఆయుధం బట్టని అనివార్యత ఒక కాలంలో నడిచినప్పుడు ఆ యొక్క పరిస్థితులు హింసకు విముక్తి కావడం కోసం జరిగినది. అదే సందర్భంలో ఇప్పుడు చర్చలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు మీరు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మీరు మీ యొక్క అమాయకత్వాన్ని బయటపెట్టుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఖచ్చితంగా మీరు ఆపరేషన్ కాగాను వాపసు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రత్యేకంగా తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో చాలా ఉద్యమాల్లో విద్యార్థులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, నక్సలైట్ల ఉద్యమంలో సమయంలో కూడా చాలామంది విద్యార్థులు, యువకులే నక్సలైట్లోకి వెళ్ళి ఉద్యమాన్ని ఉధృతం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు నక్సలైట్లకు సపోర్ట్ చేస్తారు అనుకోవచ్చా మీ వైకల్పటి? 100% ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నక్సలైట్లు ఉంటే అయిపోవు కదా అని అన్నాడు. అంటే సమాజంలో ఎవరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు నక్సలైట్ల యొక్క సింపతిని వాడుకోవడానికి, ఎందుకంటే నక్సలైట్లు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చి వ్యక్తిగత స్వేచ్ఛను పక్కన పెట్టి, ఆస్తులు పక్కన పెట్టి, స్వేచ్ఛలు పక్కన పెట్టి పీడిత వర్గాల విముక్తి కోసం ఆ ప్రాణాలు అర్పిస్తామని వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలోనే మరి ప్రజలు మీరు చూడండి, మొగుల్చర్ల మహాసభలు కావచ్చు, 2004 చర్చలు కావచ్చు, లక్షలాది మంది కొన్ని ఎంతో బస్తాల సిటీలు అన్న మాకు భూమి సమస్య ఉంది, ఇల్లు సమస్య ఉంది, మీరు చర్చలలో రామకృష్ణ అప్పుడు నిర్వహణలో మీరు చూడాలి. అంటే మేమేమంటున్నాము, మాకు సాయుధంతో ఏకీభావం లేకపోయినా కూడా వాళ్ళ లక్ష్యంలో మా ఆశయం ఉందని మేము విశ్వసిస్తాం కదా. మేము పార్లమెంటరీ ప్రజాపంతా ఉంటాం. కానీ మనుషులను చంపడము, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు నోరు పెద్దగుందని, వాళ్లకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, నోరు లేని వాళ్ళ కోసము నోరిచ్చేటువంటి వాళ్ళను అమాయకంగా చంపడం అనేది మూర్ఖత్వం. కాబట్టి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, ప్రజా సంఘాలు కానీ, పీడిత సమూహం అంతా కూడా వీళ్ళ వైపే ఉన్నది. ఎవరి నక్సలైట్ల వైపు, ఆదివాసీల వైపు. అయ్యో వాళ్ళు చర్చలు అంటున్నారు, మా ప్రజా సమస్యలు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు, కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం స్పందించండి. ప్రజా సమూహాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఉస్మానియాలో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, బయట జరుగుతూ ఉన్నాయి, ఇంటర్నల్గా జరుగుతూ ఉన్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేటువంటిది ఒకసారి ప్రజా సమస్యల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల ఆ నక్సలైట్లు కావడానికి అవకాశం వచ్చింది, వాళ్ళకి ఇల్లులు ఉన్నాయా, భూములు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, ఆత్మగౌరవం ఉందా, ఏంది అసలు రాజ్యాంగం అమలు 70 ఏళ్ళు అవుతున్న కులం ఎట్లా నడుస్తూ ఉన్నది, ఏంది ఈ సామాజిక వివక్షత అనేటువంటి అంశము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు తెలిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఏసీలలో వచ్చిన వాళ్ళు, డబ్బులతో వచ్చిన వాళ్ళు, దోపిడితో వచ్చిన వాళ్ళు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి మనుషులు చచ్చిపోతున్నా, వాళ్ళు అడుగుతున్నా, వేడుకుంటున్నా కూడా ఆపరేషన్ కగార్ పేరు మీద అడవిలలో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ, రేపులు చేస్తూ, హింసం చేస్తూ, మానభంగం చేస్తూ, గుహలలో దాచుకున్న అక్కడ ఆదివాసీలు ఉంటారండి. ప్రజలు అక్కడ పొలాలు, అక్కడ ఆస్తులు, అక్కడ వాళ్ళు మైదాన ప్రాంతంలో రాలేని పరిస్థితిలో అక్కడ సహజ వనరులను కాపాడుతూ అక్కడ సమాజ సంపదను రక్షిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ కగార్ను వాపసు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల ఐక్యత నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి, ఆపరేషన్ కగార్ను వెంటనే జరపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు వెంటనే జరపాలి, మావోయిస్టులతో
శాంతి చర్చలు వెంటనే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.